వైరాగ్య ప్రకరణం 27వ కథ. రాఘవ ప్రశ్న. ఓ మహానుభావ, దీర్ఘాయువు గాని, ఈ శరీర స్థితి గాని, ఈ బంధుమిత్ర సమాగమాలు గాని నిజంగా ఈ జీవుని ఉద్ధరించగలవా? కోర్కెలు అంతూ పొంతూ లేకుండా మమ్ములను సుడిగాలిలాగా చుట్టివేస్తుంటే అవన్నీ మాకు బంధమునే కలిగిస్తున్నాయి. మోహమేఘములు గర్జిస్తూ పిడుగులు రాలుస్తుంటే దురాశలు అనే మెరుపులు మెరిసి మమ్ములను గ్రుడ్డివాళ్లను చేస్తున్నాయి. లోభము మమ్ములను పట్టి పీడిస్తూ మా నరములందలి శక్తిని పీల్చివేస్తోంది. క్షణక్షణం అనేక అనర్థాలు వచ్చి మా ముంగిట వ్రాలుచున్నాయి. మా సుకృత దుష్కృతాలు మమ్ములను అనేక లోకములలో త్రిప్పుచున్నాయి. కృతాంతుడు అనగా కర్మల ఫలితములను ప్రసాదించు కార్యకారణతత్వము అనే పిల్లి జీవులు అనే ఎలుకలను పట్టడానికి కన్నం వద్ద వేచి ఉన్నాడు. జలప్రవాహ పతితులైనట్లు ఈ జీవులు ఎక్కడి నుండో వస్తున్నారు, ఇక్కడ పతనం పొందుతున్నారు. స్వామి, ఈ స్థితిలో మాకు ఉపాయమేది? గతి ఏది? దేనిని చింతించాలి? దేనిని ఆశ్రయించాలి? ఈ జీవితారణ్యం శుభప్రదమయ్యేదెట్లా? మీ వంటి మహాత్ములకు ఇచ్ఛ కలిగింపచేసి రమింపచేయగల వస్తువేది ఈ మూడు లోకాలలో ఎక్కడా లేదు. మా విషయం అట్లా లేదు. మేము అత్యంత స్వల్పము నశ్వరము అయిన విషయములకు కూడా దాసానుదాసులమవుతున్నాం. ఈ పాడు సంసారం మాకు నిరంతరం పీడనే కలిగిస్తోంది. ఇదంతా మోహరహితమైన దృష్టిచే మాచే చూడబడేదెట్లా? జ్ఞానము సంతృప్తి సంపాదిస్తే కానీ ఇదంతా సుకరం కాజాలదు. కామ కళంకితమైన మా మనస్సులు ఏ ఉపాయం అవలంబిస్తే తద్వారా మనస్సు దృశ్యము అమృత కళలతో ప్రకాశించగలవు? ఐహిక ఆముష్మిక పలాశలను త్యజించి ఈ సంసార గతిని తెలుసుకున్నవాడే మానవుడు అని అనిపించుకోగలుగుతాడు. అట్టి ఏ మహాపురుషులను అనుసరించి మేమీ సంసారణ్యంలో చరించాలి? ఏం చేస్తే సంసారమందున్న మనుజుడు రాగద్వేషాత్మకములైన భోగేచ్ఛా సమూహములచే పీడింపబడకుండా ఉండగలడు? రసమయమగు పాదరసం అగ్నిలో పడ్డా దహించబడదు కదా. మనుజుడు ఈ సంసారాగ్నిలో పడి కూడా తప్పించకుండా ఉండగలిగే ఉపాయం ఏది? సముద్రంలో పడితే తడవకుండా ఉండగలమా? ఈ సంసారంలో పడి ఇందు దొర్లుచున్న మా వంటి వారి మనస్సులు ఇందలి పదార్థములచే ఆకర్షణ వికర్షణలు పొందకపోవటం సాధ్యమయ్యే పనేనా? రాగద్వేషములు సుఖదుఖములు లేనట్టి సత్క్రియలంటూ ఈ ప్రపంచంలో ఉన్నాయా? తండ్రి, మలిన భూయిష్టమైన ఈ మనస్సు పైననే ఈ జగత్తు యొక్క అస్తిత్వము ఆధారపడి ఉన్నది. అట్టి ఈ మనస్సు తత్వబోధ చేత కానీ ప్రక్షాళనం కాదు. అందుచేత నాకు తత్వబోధయుక్తమైన వాక్యములను ఉపదేశించండి. ఎట్టి యోగము అవధరించటంచే కర్మలు వనర్చినను లేక వనర్చకున్నను దుఃఖము యొక్క ఛాయ కూడా ఉండదో అట్టి సద్వస్తువును గురించి ఉపదేశించండి. ఎట్లు ఆచరిస్తే ఈ మనస్సు పరమ పవిత్రమవుతోందో, నాకు పరమశాంతి లభిస్తుందో అట్టి ఉత్తమ ఆచరణను గురించి ఆజ్ఞాపించండి. అట్టి ఉత్తమ కార్యక్రమం ఇతఃపూర్వం ఎవరెవరు ఆచరించి ఆత్మోన్నతి పొందారో అట్టి వారి కథనం నాకు వినిపించండి. ఓ భగవంతుడగు విశ్వామిత్ర, అట్టి మహనీయులుగా కొనియాడబడేవాళ్ళు ఎట్లు బ్రహ్మవస్తువును గ్రహించారు? ఎట్లెట్లు విచారణ చేశారు? వారికి ఏ సాధనలచే మోహ నివృత్తి దుఃఖముల ఉపశాంతి ప్రాప్తించాయి? ఓ మునిసత్తమ, ఒక్క మాట మాత్రం విన్నవించుకుంటున్నాను. అట్టి ఉపదేశ వాక్యాలు ఉంటే ఉండి ఉండవచ్చు, లేక ఉండి ఉండకపోవచ్చు. నాకెవరైనా చెప్పవచ్చు, లేక చెప్పుటకు సిద్ధపడకపోవచ్చు. నేనిప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. అహంకారంతో సహా అన్ని కోర్కెలను పరిత్యజించి వేస్తాను. ఈ భోజన పానాదులు కూడా నాకక్కర్లేదు. వస్త్రధారణ స్నానాదులను కూడా వదిలివేస్తాను. ఇక ఆపదలు రానివ్వండి, లేక సంపదలు రానివ్వండి, క్రమంగా హస్తపాదార్థులతో కూడిన ఈ శరీరం కృశించిన లేక నశించిన అందుకు నేను సిద్ధంగా ఉన్నాను.
సర్వ సందేహములను, అహంకారమును, అసూయను పరిత్యజించి కేవలం మౌనం వహిస్తాను. ఒక స్థాణువులాగా, బొమ్మలాగా ఉండిపోతాను. క్రమంగా శ్వాసలను, జ్ఞానమును కూడా వదిలివేస్తాను. సర్వ అనర్థములకు కారణమైన ఈ శరీరమునకు ఏది అవ్వాలో అట్లే అగుగాక. ఈ దేహము నాది కాదు. నేను నా దేహమునకు చెందినవాడను కాను. ఇతర దేహులు కూడా నా వారు కారు. నేను వారికి చెందినవాడిని కాను. అందుచేత అన్నిటినీ పరిత్యజించి వేస్తాను. చమురు లేని దీపంలాగా ఈ దేహము శుష్కించి లయించినప్పటికీ ఇందువలన నేను క్రొత్తగా పొందునది గాని కోల్పోవునది గాని ఏమీ ఉండదు. దేని పర్యవసానం ఎట్లుంటే అట్లే అగుగాక. రామచంద్రుడు ఈ విధంగా మనోమోహమును నశింపచేసే వాక్యాలు పలికి మౌనం వహించాడు. అవి విన్న అక్కడి సభికులందరూ ఆశ్చర్యానందములతో పులకిత శరీరులయ్యారు. అప్పుడు జనించిన వైరాగ్య వాసనలచే అక్కడి వారికి సంసారము పట్ల గల అజ్ఞానముతో కూడిన ప్రియత్వం శమించింది. వశిష్ఠ, విశ్వామిత్రాది ఋషులు పరమానందం పొందారు. నారదాది మహాప్రాజ్ఞులు రాముని వాక్యములలోని విచిత్రార్థం గ్రహించి ఉత్తేజితులయ్యారు. సిద్ధులు పుష్పవర్షం కురిపిస్తూ తమలో తాము ఇట్లు సంభాషించుకొనుచున్నారు. ఆహా, ఈనాడెంత సుదినం! కల్పారంభం నుండి ఇప్పటిదాకా మనం 3 లోకాలలో సంచరిస్తున్నాం. కానీ ఇంతవరకు ఇంతటి అమృతమయ వాక్యాలు ఎప్పుడైనా విన్నామా? బృహస్పతి కూడా ఇంతటి వైరాగ్య వాక్యాలు పలుకలేదేమో. నేటికి కదా మన జన్మలు ధన్యమయ్యాయి. ఈ వచనాలు విన్నంత మాత్రం చేతనే మనమంతా ఎంతో ఉద్బోధించబడ్డాం. ఆహా, రఘురాముడు పలికిన ఈ ఉత్తమ ప్రశ్నలకు మహర్షులు ఏమి సమాధానమిస్తారో విని తీరాల్సిందే. ఓ సర్వమునీంద్రులారా, రండి, మనం ఈ దశరథుని సభలో ప్రవేశిద్దాం. అప్పుడు కమండలధారులకు అనేక మంది ఋషిపుంగవులు సభలో ప్రవేశించారు. మహారాజు లేచి వారందరినీ ఆహ్వానించి ఉచితాసనములు ప్రదానం చేశారు. వేదాంగులకు తత్వవేత్తలు అక్కడ ఉపవిష్టులవటంతో ఆ సభ ఇంద్రసభను మించిపోయింది. ఆహ్వానితులకు మునులు ఇట్లు శ్లాఘించారు. ఆహా, మన రామచంద్రుడు వైరాగ్యపూర్ణములు, జ్ఞాన ప్రబోధకములు, శుభప్రదములు అయిన వాక్యాలు పలికాడు. ఇతడు పలికినవన్నీ అత్యంత విచారయుతములు, సుస్పష్టములు, విశుద్ధములు, సంతోషదాయకములు కూడా. ఇతని మాటలు విని ఆశ్చర్యపడని వారెవరు? ఎక్కడోగాని ఇంతటి సర్వోత్కృష్టములు, సుందరములు, సువ్యక్తములు అయిన వాక్యాలు వినిపించవు. ఎవరి హృదయంలో ఇంతటి ప్రజ్ఞా సుగంధం కల వివేక పుష్పం వికసిస్తుందో అట్టివాడే పురుషుడు అని అనిపించుకుంటాడు. ఈ లోకంలోకి అనేకులు వస్తున్నారు. వారిలో చాలామంది విషయలోలత్వం ఆశ్రయించిన వారై కేవలం రక్తమాంసమయమగు నిర్మితమగు యంత్రముల మాత్రమే అయి ఉంటున్నారు. వారి యందు ప్రజ్ఞచే ఉద్దీపించు పరిశీలన లేకుండుటచే జడమాత్రులే అగుచున్నారు. పురుషార్థము కొరకు లక్ష్యశుద్ధి లేని వారి జీవితములు వ్యర్థములే కదా. మేమెందుకు జరామరణ దుఃఖాదులచే వేధింపబడుచున్నాం? ఈ సంసారం అనగా ఏమి అనునట్టి సారభూతమగు ప్రశ్నలు రాముని వాక్యములచే ఉదయింపచేయబడుచున్నాయి. పూర్వాపర విచారము సల్పునట్టి నిర్మలాశయుడగు పురుషుడు మనకి ఈరోజు రామచంద్రుని రూపంలో లభించటం మనందరి పూర్వ సుకృత ఫలమే. ఇంతటి తత్వసాక్షాత్కారత్వం ప్రకటించగలగడం అత్యంత అరుదైన విషయం. ఆహా, మాన్యుడు, మనీషియు అగు ఇతడు ఇంత చిన్న వయసులో ఎంతటి ఆత్మ వివేక మాధుర్యమును అనుభవమునకు తెచ్చుకున్నాడు. ఇతడు జగత్స్వరూపమంతా చక్కగా గ్రహించి ఉన్నాడు. ఓ జనులారా, ఎక్కడో గాని లభించనట్టి చందన లవంగ వృక్షముల వలె మనకి ఇతడు ఈనాడు ఇక్కడ లభించాడు. మీరంతా ఇతని మహద్వాణిని విన్నారు కదా. ఆ కుర్రవాడు చెప్పినట్లు అతి క్రూరమగు దైవదృష్టియా అన్నట్లున్న ఈ పాడు సంసారంలో సారమును గాంచటం చాలా కష్టతరమైన విషయమే.
ఎవరైతే ఇక్కడ ఆత్మవస్తువును పొందటానికి ప్రయత్నిస్తారో వారు మాత్రమే ధన్యులు, వారే అగ్రగణ్యులు, వారే పురుషోత్తములు. రామచంద్రుని వంటి మహావివేకి, విచక్షణ జ్ఞాని ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ అలభ్యుడనే మా అభిప్రాయం. ఇప్పుడు ఈ రామచంద్రుని వచనములకు సరి అయిన సమాధానమిచ్చి ఇతని అభిమతం సిద్ధింపచేయకపోతే మాకు మునులు, ఋషులు మొదలైన నామధేయములు వ్యర్థమే అవుతాయి. ఈ శ్రీరాముడు తత్వవిచారణచే పూర్ణత్వమును అనుభవించుటకు సర్వవిధములా తగినవాడై ఉన్నాడు. రామయ్య, ఇది కదయ్యా నీ అవతార విశేషం. వైరాగ్య ప్రకరణం సమాప్తం. బ్రహ్మార్పణమస్తు. లోక కళ్యాణమస్తు. ఓం తత్సత్.